తర్వాత కేవలం మనుషులు మాత్రమే ఎందుకు దయ్యాలుగా మారుతున్నారు? గొంతు కోసి హింసించబడి చంపబడ్డ జంతువు ఎందుకు దయ్యంగా మారట్లేదు? ఏ జీవికి దక్కని పునర్జన్మ మనిషికి మాత్రమే ఎందుకు దక్కుతుంది, జంతువులకు ఎందుకు కాదు? ఈ వీడియోలో ఈ 3 క్వశ్చన్స్ నుంచి మనం ఒక లైఫ్ లెసన్ని నేర్చుకోబోతున్నాం. దాన్ని మన లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉండేందుకు వాడబోతున్నాం. జై శ్రీరామ్, జై కిసాన్, జై జవాన్. దిస్ ఈజ్ సతీష్ కుమార్ ఫ్రమ్ ధ్రువ ఎంటర్టైన్మెంట్స్. ఫస్ట్, మరణం తర్వాత కేవలం మనుషులు మాత్రమే ఎందుకు దయ్యాలుగా మారుతున్నారు, జంతువులు ఎందుకు కాదు? ఈ ఆలోచన హ్యూమన్ సైకాలజీ అండ్ హ్యూమన్ కల్చర్ వల్ల మాత్రమే ఉన్నది, ఎటువంటి ఆధారం వల్ల కాదు. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఆలోచించండి. ఒక మేకకి దాన్ని చంపేశారని ప్రతీకారం తీర్చుకోవాలని అస్సలు ఉండదు. ఒక కోడికి తను చనిపోయిందని మానసిక క్షోభను అనుభవించదు. ఒక పులికి ఒక జీవిని చంపానని అపరాధభావం కానీ పశ్చాత్తాపం కానీ అస్సలు ఉండదు. ఒక ఏనుక్కి తననెవరో చంపుతారనో ఎందుకో చంపుతారనో ఆత్మజ్ఞానం అస్సలు ఉండదు. మేక సిచ్యువేషన్లో ఉండే ప్రతీకారం అండ్ కోడి సిచ్యువేషన్లో ఉండే మానసిక క్షోభ, పులి సిచ్యువేషన్లో ఉండే అపరాధభావం పశ్చాత్తాపం అండ్ ఏనుగు సిచ్యువేషన్లో ఉండే ఆత్మజ్ఞానం కేవలం మనుషులకి మాత్రమే ఉంటాయి. కాబట్టి మరణం తర్వాత ఈ ఎమోషన్స్ని మనుషులే కథల రూపంలో దయ్యాలుగా మార్చారు. అయితే ఒక మనిషి తన ఎమోషన్స్ అన్నింటినీ తీర్చుకొని చనిపోతే తన ఆత్మ దేవుడిలో కలిసిపోతుందని, ఒకవేళ తన ఎమోషన్స్ని ఎస్పెషల్లీ పైన చెప్పిన ఎమోషన్స్ని తీర్చుకోకుండా చనిపోతే తన ఆత్మ దయ్యంగా మారుతుందని మనుషులే కథల రూపంలో ఊహించుకున్నారు అండ్ కథలుగా సృష్టించారు. వాటిలో మనుషుల్ని సహజంగానే దయ్యాలుగా చూపించారు. ఆ ఆలోచనల్ని మన తరతరాలుగా, మన వారసత్వంగా మన అమ్మ నాన్నలు, తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు అందరూ కలిసి మన బ్రెయిన్లో నాటేసి మనకు దయ్యం అనే భయాన్ని సృష్టించారు. సెకండ్, గొంతు కోసి హింసాత్మకంగా చంపబడ్డ జంతువులు ఎందుకు దయ్యాలుగా మారట్లేవు? ఒకవేళ హింసల వల్లనే లేకపోతే ఎమోషన్స్ తీర్చుకోకపోవడం వల్లనే దయ్యాలుగా మారంటే మాత్రం ప్రతి జంతువధశాల దయ్యాలతో నిండిపోయి ఉండేది. ప్రతి అడవి దయ్యాలతో, రకరకాల దయ్యాలతో నిండిపోయి ఉండేది. కేవలం హింస మాత్రమే దయ్యాలను సృష్టించదు. మానవ నమ్మక వ్యవస్థ మాత్రమే దయ్యాలను సృష్టిస్తుంది. ఎలాగో చెప్తాను, వినండి. మనం నిద్రలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మన బ్రెయిన్ మన ఊహల్లో ఉన్న చిత్రాలని ఇమేజెస్ రూపంలో మనకు చూపిస్తుంటుంది. మనం ఊహించుకునేటప్పుడు ఆ ఫేస్ ఎలాంటిదో ఆ ఫేస్ ఎవరిదో మనం ఊహించుకోం కాబట్టి అది మనకు ఫేస్లెస్గా, అంటే ఒక షాడో లాగా మన బ్రెయిన్ మనకు చూపిస్తుంటుంది. వెంటనే మనం నిద్ర నుంచి సడన్గా లేచి దాన్ని దయ్యం అనుకుంటాం. కానీ ఒక స్టెప్ బ్యాక్ వేస్తే మన బ్రెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడింది. ఎందుకంటే ఆ రూపం ఎవరిదో, ఏ వ్యక్తిదో, ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. కానీ అది ఒక మనిషి రూపం దాగుంది. దాన్నే మనం భయం వేసి దయ్యం అని అనుకుంటాం, దయ్యమని నమ్ముతాం, దయ్యం కనిపించిందని అందరికీ చెప్తాం. కానీ నిజమేంటంటే నీ భయమే నీకు దయ్యంలాగా కనిపిస్తుంది, దయ్యమని నీ నోట్ల నుంచి చెప్పిస్తుంది. థర్డ్, మానవులకి పునర్జన్మ వస్తుందని ఎందుకు నమ్ముతారు? పునర్జన్మ అనేది కొన్ని మతాల యొక్క నమ్మక వ్యవస్థలో ఒక భాగం. దాన్ని మనం వీలైనంత వరకు, తెలిసినంత వరకు గౌరవించాలి. కానీ వాటిని మిస్యూజ్ చేసుకునే బాబాల జోలికి, స్వాముల జోలికి వెళ్ళి మీరు అస్సలు మోసపోకూడదు. పునర్జన్మ అంటే నీ ఆత్మ నువ్వు చనిపోయిన తర్వాత కొనసాగుతూనే ఉంటుంది. నీ కర్మ ఆధారంగా నెక్స్ట్ జన్మ వస్తుంది. ఇదే పునర్జన్మ కాన్సెప్ట్. కానీ దీనికి శాస్త్రీయ ఆధారాలు ఎక్కడా లభించలేవు. అండ్ ఇది జీవశాస్త్రపరంగా అయితే ఒక జన్మ అంటే ఒక జీవితం, జీవితం అంటే ఒక శరీరం ప్లస్ దానికి ఉన్న మెదడు యొక్క పనితీరు. నీ మెదడు ఎలా పని చేస్తుందో నువ్వు అలాగే ఆలోచిస్తావు. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో నువ్వు అవే కర్మలు చేస్తావు. నువ్వు ఏ కర్మలు అయితే చేస్తున్నావో అవే కర్మ ఫలితాలు అనుభవిస్తావు. అండ్ అది నెక్స్ట్ జన్మకి క్యారీ అవుతుంది. కానీ నీ యొక్క జ్ఞాపకాలు నెక్స్ట్ జన్మకి కంటిన్యూ అవుతాయని ఎటువంటి ఆధారాలు లేవు. కేవలం ఆధ్యాత్మిక నమ్మకం మాత్రమే. మరి దయ్యాలు జంతువులకు ఎందుకు కనిపించవు? పునర్జన్మలు జంతువులకు ఎందుకుండవు అంటే అవి ఊహించే శక్తిని కలిగి లేవు అండ్ అవి ఊహించవు కూడా. సో వాటికి దయ్యాలు కనపడు. ఓన్లీ మనుషులకే ఎందుకు కనిపిస్తాయంటే మనిషికి ఊహించే శక్తి చాలా ఉంది అండ్ మనిషి చాలా ఊహిస్తాడు. వాటిని అంతకంటే ఎక్కువగా నమ్ముతాడు. ఆ తర్వాత భయపడతాడు. దాన్నే దయ్యం అని పేరు పెట్టి పిలుస్తాడు. మరి ఇప్పటికైనా
దయ్యం అంటే ఏంటో తెలిసిందా? దయ్యం అంటే ఒక మనిషి చేసిన పాపం వల్ల వచ్చిన భయంతో ఒక క్రియేట్ అయిన ఊహ వల్ల వచ్చిన రూపమే దయ్యం. మీ రొటీన్ లైఫ్లో ఒక్కటి గమనించండి, ఎప్పుడైతే నీ లోపల భయం పుడుతుందో అప్పుడే నీకు రిస్క్ అనిపిస్తుంది, అది దయ్యంలా కనిపిస్తుంది. ఎప్పుడైతే నీ లోపల ధైర్యం పుడుతుందో అప్పుడే నీకు సక్సెస్ కనిపిస్తుంది, ఆ దయ్యం మాయమవుతుంది. ఈ వీడియో మొత్తంలో ఉన్న లైఫ్ లెసన్ని ఒక 2 సెంటెన్స్లో చెప్తాను, చాలా జాగ్రత్తగా క్లియర్గా వినండి. దయ్యం అంటే నీ యొక్క పాపం, అంటే అది అధర్మం కావచ్చు, అన్యాయం కావచ్చు. దానితో భయం, దానివల్ల వచ్చిన ఊహ. పాపం, భయం, ఊహ, ఈ మూడిటి వల్ల వచ్చిన ఒక రూపమే దయ్యం. నెక్స్ట్, పునర్జన్మ అంటే ఫిలాసఫీ ప్లస్ విశ్వాసం. ఫిలాసఫీ నమ్మినట్లయితే నువ్వు ఆటోమేటిక్గా పునర్జన్మ కాన్సెప్ట్ నవ్వుతావు, పునర్జన్మ ఉందని అనుకుంటావు. సో గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీకు కావాల్సిన టాపిక్ని కామెంట్ చేయండి. ఈ వీడియో క్రెడిట్ నాకైతే ఈ వీడియో రావడానికి లైన్ ఇచ్చిన క్రెడిట్ మాత్రం మా ఫ్రెండ్స్ నరేష్ అండ్ అర్జున్ నిమ్మ కామ్రేడ్కి. వీళ్ళిద్దరి ఐడియాలజీ వల్ల వచ్చిన మ్యాటరే మీకు లైఫ్ లెసన్ అయింది. ఆ మ్యాటర్ ఏంటంటే, కోటాను కోట్ల జీవరాశులున్న ఈ భూమిపై కేవలం మనిషి మాత్రమే దయ్యంలా ఎలా మారుతాడు? మనం ప్రతి వారం చంపి తినే కోళ్ళు, మేకలు ఎందుకు దయ్యంలా మారవు? ఏ జీవికి లేని పునర్జన్మ మనిషికి మాత్రమే ఎందుకు ఉంది? అంతరిక్షంలోకి రాకెట్లు వేస్తున్నాం కానీ నిజాన్ని అంగీకరించలేకపోతున్నాం. సో గైస్, మీకు కావాల్సిన లైఫ్ లెసన్ని కామెంట్లో మెన్షన్ చేయండి. త్వరలోనే ఆ వీడియోని మా ఛానల్లో చూడండి. థ్యాంక్ యూ.